సో భారతీయుడు 2 ಪಡಂ ಪಾತ ಪಡಂ ಕೇವಲமான ಪಡಂ ನನಸೆ ಬಡಾ ಪೆರಿಯ ದೊಡ್ಡ ಪಡಂ ಏನು ಇಲ್ಲ అండ్ వరుదడి పాతంబోదు వరుదడే పాతంబోదురు ఏదో మన భారతీయుడు 2 ఇంకా పడం డీటెయిల్ వందు ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ఎందుకు అని మీరు ఆ చిరునవ్వు నవ్వొద్దమ్మా ఎందుకు అని అంటే ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కొడుకునేవాళ్ళు అవునా కదా అందుకే ఆయన తప్పియడం ప్లస్ పాయింట్ దాని తర్వాత సినిమాలో నెగిటివ్ ఏంది అని అంటే అవినీతి పైన పాల్పడేటప్పుడు జరిగే పర్యవసనాలు ఏం జరుగుతాయి వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ అది ప్రిపేర్ చేయలేదు భారతీయుడు 2 రండి పోరాడండి అన్నాడు పోరాడాలంటే పొట్టలో కూడు ఉండాలి కదా ఆ కూడిచ్చేవాడు తండ్రి కదా ఆ అన్యాయం చేసినాడో అవినీతి చేసినాడో తెలియదు వానికైతే కూడిచ్చాడు కదా ఆ కూడు వెళ్ళిపోతే నేను ఎట్లా పోరాడాలి అనేటువంటిది ఈ పాయింట్ ఆయన రేస్ చేయలేదు ఈ పాయింట్ని కూడా చూపించినట్టయితే సరే మన ఫ్యూచర్ కూడా చేయొచ్చు ఈ పాయింట్ని ఎవరు రేజ్ చేశారంటే మోడీ గారు రేజ్ చేశారు మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు దానివల్ల ముందు తరాలకు ఖచ్చితంగా అవినీతి అనేది తగ్గుతుంది జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయిల్ పడుతుంది పుడుతుంది ఇవి కాకుండా ఉంటాయి అన్నమాట ఒక పథకం ఉంది విల్ డిస్కస్ లేటర్ అండ్ ఇంకోటి సేనాపతి అన్నారు కదా దెర్ ఈస్ నో సేనాపతి ఇన్ దిస్ క్యారెక్టర్ సేనాపతిని ఇంకా వాడలేదు జస్ట్ మేకకు పులికి వేరే వేశారు సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో భారతీయుడు 3లో రివీల్ అవుతుంది అండ్ ఒక ఎమోషన్ చూసావా ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన నా కోపం వచ్చింది తల్లి చనిపోతే ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా కనీసం గ్లిజరిన్ అన్న వేసుకోవాలా కదా ఆ ఎమోషనే క్యారీ అయ్యి సినిమాకి కొద్దిగా నెగిటివ్ అయిపోయింది అండ్ మిగతాదల్లా ఓకే నో పాయింట్ చూడొచ్చు సినిమా ఎల్లారూ పాదం పోదు ఫ్యామిలీ ఒక క్యాలెండర్ సాంగ్ ఉంటుంది క్యాలెండర్ సాంగ్ పాప రామచిలుకలు వద్దు బాబా అలాంటి సీన్ ఒకటి పడితే జన్మ ధన్యం అనేలా ఉంటుంది ఆ విధంగా తీశారు దానికి రిచ్గా ఫస్ట్ పార్ట్ ఈజ్ బ్యాగ్డ్ క్యారీ బ్యాగ్డ్ అర్థమైందా బట్ పార్ట్ 2 ఈజ్ పార్ట్ 2లో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు పార్ట్ 1 ఇంటర్వ్యూలు ఉంటుంది కదా ఇంటర్వ్యూల ముందు పార్ట్ 2లో గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కాస్త బరువు వచ్చింది సో దానివల్ల ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఓకే నో ప్రాబ్లం మనం పెట్టిన పైసలకి మనకు వచ్చేసినాయి అని చెప్పేసి సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ వాజ్ నో కమల్ హాసన్ మైట్ బి మూవీ నాకు చెప్పలేను దాని గురించి మైట్ బి సినిమా మూవీలో హైలైట్స్ అంటూ ఏం లేవమ్మా శంకర్ గారు ద ఓన్లీ థింగ్ శంకర్ గారు 3 పడవల పైన ప్రయాణం చేశారు ఐ థింక్ శంకర్ గారు ఒక పడవ పైన ప్రయాణం చేసితే బాగుండేది ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ప్లస్ ఆయన ఉన్నాయి కథని తమిళనాడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు అక్కడక్కడ తీసుకొని పోతాడు అక్కడ నుంచే దాని బ్రాంచెస్ ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసిన బ్రాంచ్ లాగా తీసుకొని వచ్చి సినిమాకి బాగుండేది కానీ అక్కడక్కడ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడిక్కడ తీసుకొని వచ్చేస్తాడు అనమాట సినిమాని అది కొద్దిగా జనాలకు కన్ఫ్యూజన్ వస్తుంది వాట్ వీఆర్ వాచింగ్ ఆర్ వి రియలీ వాచింగ్ భారతీయుడు 1 అని సో ఇంకోటి విషయం భారతీయుడు 1 రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది బ్యాడ్ ఇంపాక్ట్ అమ్మా ఎందుకనంటే భారతీయుడు నీట్గా వస్తుంది మూవీ సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూసిన ప్రతిసారి భారతీయుడు 1 సారీ అరే ఇక్కడ అదే ఇది జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ చేసిన 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత భారతీయుడు 1 వదిలింటే మటుకు 2 బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వచ్చేసింది సో దట్స్ ఇట్ అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో పోవద్దు నార్మల్గా వెళ్ళండి వరుదడి పాత మాదిరి ఓకేనా నేనే డైలామాలో ఉన్నా ఆయన గొప్పగా చెప్పిండు తెలుసా ఒక నిమిషం శంకర్ గొప్పగా చేసిండు ఏం తెలుసా పార్ట్ 3 ట్రైలర్ వదిలేసిండు డైలామాలో వదిలేసిండు ఇంకా మీ ఇష్టం మీ సాగు మీరు రావండి సినిమా హిట్టా సూపర్ హిట్టా బ్లాక్ బస్టర్ అనేది డైలామాలో వదిలేసాడు రాలేదన్నా నాకు సినిమా చూడడం రాదు నాకు రాదు స్క్రీన్ ప్లే అంటే ఏం చెప్పు వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే చెప్పు if you don't have a knowledge that one please don't ask what is the screenplay ఇప్పుడు నీకు ఒక షాట్ ఇట్లా ముందు నుంచి తీసుకున్నప్పుడు నీ కంటిన్యూటీకి 2 అడుగులు ముందు నుంచే తీసుకొని ఒక డైలాగ్ దాన్ని స్క్రీన్ ప్లే అంటారు నేను ఇలా చూపించి కెమెరాని అట్లా పెట్టి చూపిస్తే అదే చెప్తున్నా నేను కూడా అర్థమైందా నువ్వు చూసావా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యూ డి నాట్ వాచ్ ద మూవీ ఆయన ప్రోడక్ట్ అమ్మాడు నాకు ప్రోడక్ట్ కొద్దిగా 50-50 ఛాన్సెస్ వచ్చింది నేను చెప్తున్నా ప్రోడక్ట్ కొనండి అన్నాడు కమల్ హాసన్ కొన్నాను నాకు ఆశ్చర్యకంగా కనిపించింది నేను చెప్పాను కేవలం మన పడం సినిమా అయితే బాగుంది కాకపోతే స్లో ఉంది భారతీయ 2 ఓకేనా ఇండియన్ 2 కూడా అంటాము
మనకి స్లోగా అయితే ఉంది. కొద్దిగా సాంగ్స్ అనవసరంగానే అనిపించింది. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా కట్ చేసింటే ట్రిమ్ చేసింటే అంటే 3 hours ఉంది కదా, వద్దునైనా ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అనుకుంటే తర్వాత ఇట్లా అంటాడు, అది కూడా చూపించాను. అంటే కొన్ని ఆయన క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా అనిపించింది అంటే ఒకే మగాడు మన బాలకృష్ణ క్యారెక్టర్స్ ఆ గెటప్స్ అనేటివి కొన్ని అనిపించినాయి. కొద్దిగా ఫస్ట్ పార్ట్ కన్నా దీంట్లో అంత గెటప్స్ కొద్దిగా వర్కౌట్ అంటే ఒక చైనీస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. మెయిన్ హైలైట్స్ అయితే నాకైతే పాత్రి గురించి ట్రైలర్ ఉంచుడు అది బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే చాలా చూపించినారు అనమాట. ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాల ఎమోషన్స్, అది అంటే క్రూయల్ మైండ్ అంటే కరప్షన్ చేసిన నా కొడుకులు ఇంకా దొంగ నా కొడుకులకి అలా అనిపిస్తుంది. ఒక మంచి మైండ్ సెట్ తోని మంచి దాంతో చూస్తే మాత్రము వ్యక్తిత్వంతో చూస్తే బాగానే ఉంటుంది. అంటే స్లో ఉన్నంత మాత్రం కాదు, నాకైతే బాగుంది. కాకపోతే కొంచెం స్లో ఉంది కానీ ఎమోషనల్ గా టచ్ అనేది బాగా కొద్దిగా రియల్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందండి, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. క్లైమాక్స్ ఒకటి కొద్దిగా లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటుంది, కొద్దిగా లాగీగా తీసినాడు అనిపించింది. అన్న నమ్మకం లేదని ఎలా చెప్తావు అన్న, ఫస్ట్ పుట్టింటేనే పిల్లగాడు ఏందన్న తొక్కడు కదా సైకిల్, కొద్దిగా 2 నెలలు పోతేనే కదన్న ఏదైనా సరే. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చిందా మంచిగా ఉందంటే ఎంకరేజ్ చేస్తాను. పుట్టిండు కాదు, జనాలలో మార్పు పుట్టాలని చేసిండు అంతే. ఇప్పుడు మన 1 ఓన్లీ కరప్షన్, దీంట్లో మొత్తం అన్ని చూపించిండు. కాకపోతే కొద్దిగా స్లో ఉంది అంటున్నా. అన్న హీరోయిన్ అనేది ఏం లేదు అన్న, దాంట్లోనే హీరోయిన్ ఉంది, దీంట్లో ఏం హీరోయిన్స్ ఏం లేదు. పాత్రి అయితే ఎక్సలెంట్ ఉంటది, దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడే ఆల్రెడీ కూడా చాలా మందికి 3 చూడాలి 2 కన్నా అనేది అయితే ఎక్కువ అయితే ఇంటెన్షన్ అయితే ఎక్కువ ఉంది. ఆ పాత్రి గురించి అదే కదా జనాలు ఏమనుకుంటున్నది, ఆయన ఎలా మార్చొచ్చు, ఇలా అయితే కాదు నేను ఇట్లా ఇంకా చేస్తూ పోతే కాదని ఒక ఆయన ఎలా మారుతారనేది ఒక పొలిటీషియన్ గా మారేది మీరు ట్రైలర్ చూస్తే కొద్దిగా ఆమె ఇంపారెంట్ రోల్ అయితే లేదు. పక్కల క్యారెక్టర్ అన్న ఆమెదన్నా బాగుంది, ప్రియా శంకర్ భవాని ఆమెదన్నా కొద్దిగా ఎక్కువ బాగుంది. కానీ రాకుల్ ప్రీత్ సింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది క్యారెక్టర్ అయితే. ఆయనది గోల్ వేసుకొని కొద్దిగా ఏదైనా ఫ్యూ సెకండ్స్ అంతే, ఎక్కువ అయితే ఏం లేదు అనమాట. చూశాను. నాకు ఫస్ట్ లో బాగా యాక్ట్ చేశారు అనిపించింది, ఎందుకంటే దాంట్లో బాగా ఇంటెన్షన్ అనేది కష్ అనేది కరెక్ట్ అనమాట. దాంట్లో కరప్షన్ గురించి ఒక ఎమోషన్ తోని దీంట్లో కొద్దిగా ఎమోషన్ అనేటివి కొన్ని మిస్ అయినా అంటే కొద్దిగా వేరేలాగా అనిపించింది అనమాట. శంకర్ స్క్రీన్ ప్లే మిస్ అయింది అంటున్నారు, ఏమంటారు మీరు? కొన్ని తర్వాత బోరింగ్ స్క్రీన్ ప్లే అనేది కొద్దిగా ఉంది, అదైతే ఒప్పుకోవాల్సిందే. బట్ కొద్దిగా కొన్ని సీన్లు ట్రిమ్ చేసింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ. కొద్దిగా నిజంగా అంటే సాంగ్స్ విషయంలో అయితే అదైతే మీరు అనేది 100% కొద్దిగా కరెక్ట్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అది టెలిఫోన్ ద్వారా ఆ పాటలు ఎట్లా ఉండేటివి అంటే చాలా బాగుండేటివి. బట్ దీంట్లో సాంగ్స్ అనేది చాలా ఇంపాక్ట్ అని డల్. దాంట్లో ఆ సాంగ్స్ ఇప్పుడు పాట దీంట్లో ఈ సినిమాలు ఏటివా అని అనిపిస్తాను అనమాట, అంత బాగుండేవి. నిజంగా అంటే అనిరుద్ధ్ అయితే కొద్దిగా డిసప్పాయింట్, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడ బాగుంది. సినిమాలో బార్కింగ్ డాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, చాలా బాగుంది అంటున్నారు, ఏమంటారు మీరు? అది బాగుంది. అదే ఇంతకుముందు మనకు నేరాలు ఘోరాలు వచ్చి ఎలా చూపించేవాళ్ళు, ఇది సేమ్ అలాగనే సిద్ధార్థ్ అనేది యానిమేటెడ్ గా చూపిస్తాను అనమాట. దాన్ని వాళ్ళ రియల్ గా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఎట్లా ఉంటది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చూపిస్తారు ఒక డబ్బున్న వ్యక్తి మంచివానికి అనేది బాగా చూపించింది అనమాట, అది బాగుంది. ఇంకోటి పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా బాగుంది అనమాట. సిద్ధార్థ్ రోల్ అనేది కొద్దిగా ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ కు అలా అవుతాడని నేను అంత ఎమోషనల్ అవ్వు కదా, నా ఫ్యామిలీ అయితే ఏమి పక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏమి అంటే అవతల అమ్మాయి అయితే అనేది కొద్దిగా ఉన్నింటే బాగుండే. దాన్ని లాస్ట్ కంక్లూజన్ ఇవ్వకుండా మొత్తం పూర్తి చేస్తాను అనుకో, కాకపోతే 3కి అయితే కంటిన్యూ చేసింది అనమాట, అదొకటి.